హాయ్ అండి, అందరికీ నమస్తే. చామదుంపలు ఎగ్గు పులుసు అయితే పెట్టుకుందాము. చాలా బాగుంటుంది. ఆ చామగడ్డలన్నీ కూడా మన పెరట్లోనివే. మొన్న ఆకు ఉండేను, ఈరోజు దుంపలు ఎప్పుడైనా సరే తీసేటప్పుడు మట్టిలో నుంచి శుభ్రంగా కడిగేసి మనకి గాలిలోనే ఆరబెట్టుకోవాలి ఒక వారం రోజుల పాటు. మనకి తీసిన వెంటనే వండకూడదు అవి. ఒక వారం రోజుల పాటు గాలిలో ఆరినట్లయితే మనకి బాగుంటుంది. మనం పచ్చి దుంపలు తీసినాం కాబట్టి చిన్నవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకని ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయి. మనం వెంటనే చిన్న దుంపలు కోస్తాం కాబట్టి కాస్త పెద్దగా అయితే వైట్గా ఉంటాయి. ఫ్రెష్ దుంపలు అలా అనిపిస్తాయి గ్రీన్గా. కానీ ఇలా వండి చూడండి, టేస్ట్ అద్దరిపోతుంది. ఉడికించుకునేవి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక టమాటో వేసి ఫస్ట్ మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. ఆ తర్వాత ఇంక 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఒక టమాటా వేసి ఫస్ట్ ఎందుకు పేస్ట్ చేసామంటే అల్లం వెల్లుల్లి నలగడం కోసం. అల్లం వెల్లుల్లి మెత్తగా అయితే సరిపోతుంది. స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పోపు అంతా కూడా కాసేపు వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మనకి చపాతీకైనా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. నేను కొర్ర రైస్ ఎప్పుడు డైలీ వండుతా కాబట్టి కొర్రలపైకే చేశాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న టమాటో అంతా వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ, ఎగ్స్ అన్నీ కూడా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ పులుపు అనేది లోపలికి వెళ్ళి పుల్లగా భలే ఉంటుంది. ఉప్పు కారం ఉండి టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలా పచ్చివే వేయడం ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా బాండీలో ఆయిల్ వేసి ఫస్ట్ ఎగ్స్ వేయించి సైడ్కి తీసుకొని తర్వాత ఉల్లిగడ్డ అనేది వేస్తే మీకు బాగుంటుంది. మా ఇంట్లో బాగా ఏగేదానికంటే కూడా ఇలా ఎగ్స్ వేసుకుంటేనే ఇష్టంగా తింటారు, సాఫ్ట్గా ఉంటాయని. అందుకని నేను ఇలా వేసాను. మీకు ఇలా నచ్చకపోతే అలా కూడా చేయండి. కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను. కారం పొడి, మీరెంత కారం తినగలిగితే అంత కారం పొడి వేయండి. గరం మసాలా, అంతేనండి. బాగా కలిపేసుకొని చింతపండు ఒక గుజ్జు కొద్దిగా వేసుకుంటున్నాను, పులుపు బాగా ఉండడం కోసం. టమాటో వేసాం కానీ పుల్లగా ఉంటే బాగా ఇష్టంగా తింటారని కొద్దిగా చింతపండు గుజ్జు వేసాను. మనకి చింతపండు గుజ్జు వేయక ముందు చామదుంపలు అనేటివి జిగురుగా ఉంటాయి. చింతపండు వేసిన తర్వాత జిగురు అనేది ఉండదండి. బెండకాయ కూడా అంతే, మనకి జిగురుగా అనిపిస్తుంది. ఏదైనా పులుపు తగలంగానే జిగురు పోతుంది వాటికి. అందుకే ఎప్పుడైనా వేపుడు చేసేటప్పుడు నిమ్మ చెక్కలో ఒక స్పూన్ అంతా నిమ్మరసం అనేది బెండకాయ వేపుడులో వేస్తే జిగురు పోతుంది. చూసారు కదా, లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేయడమే. టేస్ట్ అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కొర్రలు చక్కగా కలుపుకొని టేస్ట్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో ఆలుతో కూడా చేయొచ్చండి. ఎగ్గు బాగుంటుంది ఆలుతో కూడా. చాలా వేడిగా ఉంది. పుల్లగా భలే టేస్ట్గా ఉందండి. టేస్ట్ అద్దరిపోయింది.